తౌహీద్ రుబూబియత్ గురించి చర్చించుకుందాము. సుబ్హానల్లాహ్. ఇక్కడ అల్లాహ్ తబారక వ తఆలా ఏ విధంగా మానవులకి తమ ఆరాధన వైపు పిలుస్తున్నాడు చూడండి. యా అయ్యుహన్నాస్ ఉఅ్బుదూ రబ్బకుముల్లదీ ఖలఖకుం. అల్లాహ్ తబారక వ తఆలా అల్లాహ్ని మీరు ఆరాధించండి ఆ మాట చెప్పలా. ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో అతన్ని మీరు ఆరాధించండి. ఇస్లాం యొక్క పిలుపు దాంట్లో ఎంత వివేకం ఉంది చూడండి. అల్లాహ్ని మీరు ఆరాధించండి, మీ దేవుడు బాబు అనేవాడు. ఆ మాట చెప్పలేదు అల్లాహ్ తబారక. ఏమన్నాడు? ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు. మీరు చెప్పగలరా యేసుక్రీస్తు మమ్మల్ని సృష్టించాడని? చెప్పలేదు. రాముడు కృష్ణుడు మమ్మల్ని సృష్టించాడని చెప్పగలరా? చెప్పలేదు. కానీ అల్లాహ్ సృష్టించాడని ప్రతి ఒక్కడు అన్నాడు. పైవాడు సృష్టించాడని ప్రతి ఒక్కడు అన్నాడు. అందుకు అల్లాహ్ వల్ల ఏమన్నాడు? అల్లాహ్ కూడా ఇక్కడ ప్రస్తావన రాలేదు. అల్లాహ్ని కూడా ఏమన్నాడు? ఉఅ్బుదూ రబ్బకుముల్లదీ ఖలఖకుం. ఏ ప్రభు అయితే మిమ్మల్ని సృష్టించాడో ఆ ప్రభువుకి మీరు రాండి. ఏ ప్రభు అయితే మీ తాత ముత్తాలను సృష్టించాడో, ఏ ప్రభు అయితే ఈ భూమిని సృష్టించాడో, ఏ ప్రభు అయితే ఈ ఆకాశాన్ని సృష్టించాడో, ఏ ప్రభు అయితే ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడో ఆ ప్రభువుకు రండి, అతన్ని ఆరాధించండి. ఈ రెండు ఆయతులు మీరు పూర్తిగా పట్టండి. ఒకటి సూర బక్రా యొక్క ఈ ఆయతు, ఇంకోటి అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. సూర యూసుఫ్లో ఉంది ఆయతు. అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్ మా ताबुदून मिन दूनिही इल्ला आसमान दरस. आयत नंबर बताइए देख कर जी. आयत नंबर ఎంత? సూర యూసుఫ్. సుబ్హానల్లాహ్. ఈ రెండు ఆయతులు ఎక్కడెక్కడ నేను చెప్పాను వాళ్ళు ఇస్లాంకి లొంగిపోయారు, ఆ ప్రభు కోసం లొంగిపోయారు. 39 సూరా యూసుఫ్ 39. ఏదేమైనా కానీ తౌహీద్ రుబూబియత్ అల్లాహ్ తబారక తఆలా ప్రస్తావించి ఖురాన్లో ఎన్నో చోట్ల ప్రస్తావించి తౌహీదే ఉలూహియత్ వైపుకు పిలుస్తున్నాడు. ఇది మనం ఎందుకు విభజించామంటే తౌహీద్ రుబూబియత్ తౌహీద్ ఉలూహియత్ అని ఎందుకు విభజించామంటే దీని లాభం ఇదే, దీని ప్రయోజనం ఇదే. ఈ ప్రయోజనం మీరు గ్రహించాలి. ఆ తర్వాత తౌహీద్ ఉలూహియత్ గురించి ఒక్క ఆయత్ మీకు చెప్తున్నాను. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. కులిన్న సలాతి వనుసుకి వమహ్యాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పండి, కులిన్న సలాతి నా నమాజులు, వనుసుకి నా త్యాగాలు, వమహ్యాయ నా జీవితం, వమమాతి నా మరణం, లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఆ అల్లాహ్కి అంకితం. ఎవరైతే ఈ లోకాల్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకాల్ని సృష్టించాడు. ఈ లోకాల యొక్క ప్రభు ఎవరున్నాడో ఆయనకి అంకితం. అంటే మన ఆరాధనలన్నీ ప్రతి ఆరాధన అది నమాజ్ కానివ్వండి, అది రుకు కానివ్వండి, అది కౌమా కానివ్వండి, అది జల్సా కానివ్వండి, అదేవిధంగా నజరు నియాజ్ కానివ్వండి, లేదా తవాఫ్ మేము చుట్టూ తిరుగుతాం కదా అది కానివ్వండి, ఏ ఆరాధన అయినా కానీ అల్లాహ్కి అంకితం. దీనికి తౌహీద్ ఉలూహియత్ అంటారు. దీన్ని ఏమంటారు? తౌహీద్ ఉలూహియత్ అంటారు. సర్ఫ్ నోమిన్ అన్వార్ ఇబాదా లిగైరిల్లాహ్ హువ షిర్క్. ఈ ఆరాధన యొక్క రకాల్లో ఏ ఒక్క రకమైన ఈ అల్లాహ్కు తప్ప వేరే వారికి చేయడం ఇదే షిర్క్. చాలామంది ఏమంటారు? నహీ కోయి మాబూద్ సివాయ్ అల్లాహ్. చెప్పాం కదా, మనం కలిమా చెప్పాం కదా, మన ముస్లింలు అంటారు. అది కాదు. ఈ చెప్తాను చాలా ఈజీగా చెప్పగలరు, నహీ హే కోయి మాబూద్ సివాయ్ అల్లాహ్. కానీ ఇబాదత్ చేసేటప్పుడు ఎక్కడొకటి తప్పు పడుతూ ఉంటారు. దీని గురించి
ఇబ్నుల్ ఖయ్యిం రహ్మతుల్లాహి అలైహి జాదుల్ మఆద్లో ఈ విధంగా ప్రస్తావన చేశారు. ఫఅబల్ ముష్రికూన ఇల్లా యద్వ గైరహు ఔ బిహి ఔ ఇందహు. అల్లాహ్కి వదిలేసి వేరే వారికి పూజించే వాళ్ళు 3 రకాలుగా ఉన్నారు, 3 కేటగిరీస్. ఒకటి ఇల్లా యద్వ రబ్బహు ఇల్లా యద్వ గైరహు, అల్లాహ్ని వదిలేసి వేరే వారితో వాళ్ళు కోరుకుంటారు, వారు దువా చేస్తారు. అల్లాహ్ని వదిలి వేరే వారితో ఏమంటారు? అక్కడి సమాధి దగ్గర వెళ్ళి ఓ బాబా దేదో అంటారా? లేదా కొంత ముస్లింలు అనేవాళ్ళు ఉండారా లేదా? గైర్ ముస్లిం అంటే అది పద్ధతి, వాళ్ళు వేరే వాళ్ళని నమ్ముతున్నారు. కానీ అల్లాహ్ని నమ్మి కూడా, అల్లాహ్ యొక్క కలిమ పఠించి కూడా ఓ బాబా దేదో, ఇది డైరెక్ట్ షిర్క్ అన్నమాట. ఇది డైరెక్ట్ షిర్క్. రెండో రకం ఏంటంటే గైరహు ఔ బిహి. ఔ బిహి ఏంటి? వేరే వారి ద్వారాగా అల్లాహ్తో కోరుకుంటారు. అది ఎలా? ఓ బాబా దిలాదో అంటారా లేదా? ఓ బాబా దిలాదో. ఎందుకంటే అన్నీ ఇచ్చేవాడు అల్లాహే కదా. కానీ మనం చిన్నోళ్ళం, మనం ఏం అడగలం? పెద్దోళ్ళ దగ్గర వెళ్ళి అల్లాహ్ తబారకతఆలా సిఫారిష్ చేయండి అని అంట. ఇలాంటి షిర్కే కుఫారే మక్కా దగ్గర. మా నాబుదు ఇల్లా యుఖర్రిబునా ఇల్లాహి జుల్ఫా. మీరేమని ఉన్నారు? ఈ విగ్రహాలు మేము పూజిస్తున్నామా? కాదు. ఈ విగ్రహాల ద్వారా మనం అల్లాహ్ని పూజిస్తామనేవాడు ఎవరు? కుఫారే మక్కా. వారి వైపుకే అల్లాహ్ తబారకతఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రవక్తగా పంపించాడు. వారి షిర్క్ ఇదే. మా నాబుదు ఇల్లా యుఖర్రిబునా ఇలల్లాహి జుల్ఫా. ఈ 360 విగ్రహాలు మేము ఇక్కడ పెట్టి ఉండాము, వారి పూజ మనం చేయటం లేదు. యుఖర్రిబునా ఇలల్లాహి జుల్ఫా. ఈ విగ్రహాలన్నీ మనకేం చేస్తాయి? అల్లాహ్ సన్నదిలో మనం పంపించేస్తాయి, అల్లాహ్ దగ్గరకే మనకు చేస్తాయి. అందుకని విగ్రహాలు పూజ చేస్తున్నాము, కానీ ఈ విగ్రహాల పూజ మేము చేయట్లేదని వాళ్ళు అనేవాళ్ళు. ఇది రెండో కేటగిరీ. ఇంకో కేటగిరీ ఉంది, చాలా జాగ్రత్తగానండి. మన ఉమ్మత్ ఈ 3 కేటగిరీలో దగ్గర 90% మంది ఇందులో చిక్కుకున్నారు. దాంతో మనము ఏ విధంగా అయితే గైర్ ముస్లింని బయట తీస్తున్నారో అదేవిధంగా ఈ ముసల్మాన్ని కూడా మనం బయట తీయాలి ఈ షిర్క్. కొందరు ఔ బిహి ఔ ఇందహు, క్యా భాई मस्जिद में क्या रखा हुआ है, दरगाह के पास चला जाओ, ఓ రహమతే ఉతర్తి रहती. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు అక్కడ కురుస్తూ ఉంటాయి. మనం కూడా వెళ్ళి ఇలా పరిచయం అనుకోండి, మా తుండు నిండగా మాకు కూడా పడిపోతాయి. అక్కడ వెళ్దాం, అక్కడ వెళ్ళి అల్లాహ్ పూజ చేద్దాం, అక్కడే అల్లాహ్ పూజ చేద్దాం అక్కడ వెళ్ళి కూడా. కానీ అక్కడ కూర్చుని, దర్గా దగ్గర కూర్చుని, అందుకని కొందరు హాజీలు వస్తారు, ఎక్కడ మదీనా వస్తారు. ఆజ్ మువాజహే షరీఫా పర్ బైఠకర్ మాగేంగే. ఏంటి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాం చేస్తానికి వచ్చినప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం ఎటుందో కిబ్లా వైపుగా ఉంది, అక్కడ కూర్చుని అల్లాహ్తో మనము దువా చేసుకుందాం. కొందరు ఏమంటారు? ఆజ్ పాయే ముబారక్కే పాస్ బైఠకర్ మాంగేంగే. కాదు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాళ్ళు ఎటున్నాయో అటు అక్కడ వెళ్ళి కూర్చుని మనము అల్లాహ్తో కోరుకుందాం. కొందరు ఏమంటారు? నై ఆజ్ సరే ముబారక్కే పాస్ బైఠకర్ మాంగేంగే. ఇవాళ తల దగ్గర వెళ్ళి అక్కడ కూర్చొని అల్లాహ్తో కోరుకుందాం. ఎన్ని షిర్క్ వైపుకు తీసుకెళ్ళే మార్గాలు, ఇవన్నీ మార్గాలే. మేము ఒకసారి మస్జిద్ నబీలో ఉన్నాము, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి పక్కనే. అక్కడ మా డ్యూటీ పడింది. అయితే ఒకడు శ్రీలంక నుంచి వచ్చాడు, తెల్ల దుస్తులు, షమ్లా కూడా ఉంది, అరబీ బాగా మాట్లాడుతున్నాడు. కిబ్లా వదిలేసి ఇటు కిబ్లా అయితే ఇటు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి ఉంటే అటువైపు తిరిగి అల్లాహు అక్బర్ అని మొదలెట్టాడు రకాత్. వెళ్ళి ఆపేది కాదు బాబు, కిబ్లా ఇటు ఉంది. ఆగలేదు. తర్వాత పోలీసు పిలిచాను. పోలీసు గట్టిగా పట్టుకుని అటు చెప్పాడు. చెప్తే నమాజ్ వదిలేసి అన అతవజ్జహు ఇలా కిబ్లతిల్ కిబ్లా అంత తమ్నౌని, నేను కిబ్లా వైపు తిరిగి నేను నమాజ్ చేస్తున్నాను, నువ్వు నన్ను ఆపుతావా? చూడండి, నిరాకరిస్తావు దీన్ని. ఈ విధంగా మన ముస్లింలోనే షిర్క్ వచ్చేసింది. అరబీ తెలుసు. ఈ విధంగా మనం మద్రసాల్లో కూడా ఇలాంటి పనులు జరుగుతుంది. మద్రసాల్లో కూడా. ఇక కొద్దిగా టైం చెప్తాను. 25 మినిట్.
చూడండి, ఇది ఇంతవరకు మనము దేని గురించి చెప్పుకున్నాము? తౌహీద్ రుబూబియత్ అయిపోయింది, తౌహీద్ ఉలూహియత్ గురించి చెప్పుకున్నాము, కొద్దిగా అస్మా సిఫాత్ గురించి కొద్దిగా చెప్పుకున్నాము. दोपहर में दूसरी नशिस्त में भी आधा घंटा आपका है। आधा घंटा, ठीक। वहाँ थोड़ा कायदे बयान करेंगे. అయితే అస్మా సిఫాత్ అంటే అల్లాహ్ తబారక తఆలా యొక్క నామాలు, గుణగుణాలు. హదీస్లో వచ్చింది, వలిల్లాహి 99 ఇస్మన్ మన్ అహసాహా దఖల్ జన్నా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అల్లాహ్ తబారక తఆలాకి 99 నామాలు ఉన్నాయి. వాటిని ఎవరైతే కంఠస్థపడతారో వారు జన్నత్లో ప్రవేశిస్తారు, స్వర్గంలో ప్రవేశిస్తారు. అంటే అల్లాహ్ తబారక తఆలాకి 99 నామాలు ఉన్నాయా? ఇంకా లేవా? ఇంకా ఉన్నాయి. కానీ 99 నామాలు ఖురాన్ హదీస్లో వచ్చాయి. వాటిని ఒక్కసారి జమా చేసి, వాటిని కంఠస్థపట్టి, వాటి గురించి ఆలోచించి, వాటిపై ఎలా విశ్వాసం పెట్టాలో అలాంటి విశ్వాసం పెడితే అప్పుడు వారికి స్వర్గం లభిస్తుంది. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయం నాడు షఫాత్ కుబ్రా కంటే ముందు సజ్దాలో పడిపోతారు. సజ్దాలో పడిపోయి అల్లాహ్ తబారక తఆలా ఎన్ని నామాలు ఇక్కడ నేర్పాడో ఆ నామాలన్నీ, అల్లాహ్ తబారక తఆలా యొక్క నామాలన్నీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతారు. అది కాకుండా అల్లాహ్ తబారక తఆలా ఇంకా వేరే నామాలు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నేర్పుతాడు. అవి కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతారు. దాని తర్వాత అల్లాహ్ తబారక తఆలాతో ఏం కోరుకోవాలో కోరుకుంటారు. అప్పుడు అల్లాహ్ తబారక తఆలా అంటాడు, యా ముహమ్మద్ ఇర్ఫా రాసక్ సల్తోతా ఇష్ఫాతు షఫా. ఓ ముహమ్మద్, మీరు అల్లాహ్ తబారక తఆలా చాలా పొగిడారు, ఇక మీరు తల లేపండి, మీరు ఏది అడగాలో అడగండి, మీరు షఫాత్ కోరుకోండి, మీ షఫాత్ సిఫారిష్ అల్లాహ్ తబారక తఆలా అంగీకరిస్తాడు. అయితే చాలా నామాలు ఉన్నాయి. అందులో కొన్ని నామాలు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ హదీస్ అల్లాహ్ తబారక తఆలా దాని ప్రస్తావన చేశాడు. అవి ఎలాగ వచ్చినాయో అలాగే మనము వాటిపై పూర్తి విశ్వాసం తీసుకురావాలి. బిదూని తావీల్ అంటే ఏ నామము యొక్క అర్థము ఏమి వస్తుందో దాని మీదే మనం విశ్వాసం పెట్టాలి, కానీ దానిని తారుమారు చేయకూడదు. ఒకవేళ ఆ నామానికి తక్కువ అర్థం తీసుకొచ్చి కొద్దిగా తేడా, దాన్ని తావీల్ అంటారు. అంటే ఉదాహరణకి ఇస్తివా అలల్ అర్ష్, అల్లాహ్ తబారక తఆలా ఆశీనుడు ఎక్కడ? అల్లాహ్ తఆలా సింహాసనంపై. దాన్ని కాదు, ఇస్తవాకి ఇస్తౌలా అన్నారు. అల్లాహ్ తబారక తఆలా పైకి ఎక్కాడు, లేదా అల్లాహ్ తబారక తఆలా తమ ఆధీనం చేసుకున్నాడు, దగ్గర మీనుంది. అలా కూడా మార్చకూడదు. అలా మార్చారంటే మళ్ళీ తప్పుడు దారిలో పడిపోతాం. దీన్ని తావీల్ అంటాం. ఇంకొకటి తహరీఫ్ ఉంది. అల్లాహ్ తబారక తఆలా యొక్క నామం వదిలేసి వేరే నామం అక్కడ ఫిట్ చేస్తారు. అది కూడా చాలా తప్పు. ఇప్పుడు అల్లాహ్ తబారక తఆలాకి ఏమైనా ఉంది? అల్లాహ్ తబారక తఆలాకి చెయ్యి ఉంది, బియదిహిల్ ఖైర్. అల్లాహ్ తబారక తఆలా యొక్క చేతిలో అన్ని శుభాలు అల్లాహ్ తబారక తఆలా చేతిలో ఉన్నాయని అల్లాహ్ తబారక తఆలా అన్నాడు. అప్పుడు ఏమంటారు? శుభాలంటే చేతులు, అంటే చేతులు అని చెప్పకూడదు, అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనం పూర్తిగా మార్చేస్తున్నాం. ఇలా మార్పుకి తహరీఫ్ అంటారు. ఇది కూడా చేయకూడదు. అదేవిధంగా తజ్బీ కూడా చేయకూడదు. ఎలా? కొందరు ఏమంటారు, అల్లాహ్ తబారక తఆలా లైస కమిస్లిహి షై, లైస కమిస్లిహి షై వహు సమీఉల్ బసీర్. అల్లాహ్ తబారక ఖురాన్ మజీద్లో అస్మా సిఫాత్ గురించి ఈ ముఖ్యమైన ఆయత్ అల్లాహ్ తబారక అవతరింపజేశాడు. లైస కమిస్లిహి షై, అల్లాహ్ తబారక తఆలాకి పోలిన ఏ వస్తువు లేదు. కానీ అతను వినేవాడును, చూసేవాడును. అల్లాహ్ తబారక తఆలా లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, లేకపోతే అల్లాహ్ తబారక తఆలా ఫలానా వస్తువుకి పోలి ఉన్నాడు, లేకపోతే మానవుడి యొక్క కొన్ని గుణాలు అల్లాహ్ యొక్క గుణాలతో పోలి ఉన్నాయంటే దాన్ని తజ్బీ అంటారు. దాన్ని ఏమంటారు? తజ్బీ అంటారు.
అలా చెప్పకూడదు. కొంతమంది బుఖారీలో ఒక హదీస్ ఉంది, ఖలఖల్లాహు ఆదమ అలా సూరతి, అల్లాహ్ తబారక వ తఆలా ఆదం అలైహిస్సలాంని సృష్టించాడు అతని ఆకారంలో. ఎవరి ఆకారంలో? అక్కడ ఆదం యొక్క ఆకారం. అల్లాహ్ తబారక వ తఆలా ఆదం యొక్క ఒక ప్లాన్ అల్లాహ్ తబారక వ తఆలా గీకాడు, అదేవిధంగా అతన్ని సృష్టించాడు. అంతేగాని అల్లాహ్ యొక్క ఆకారంలో ఇలా ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే ఇక్కడ ఉంది లైస కమిస్లిహి షై, అతనికి పోలిన ఏ వస్తువు లేదు చెప్పిన తర్వాత ఆదం పోలి ఉంటాడా? పోలి ఉంటాడు కదా, ఆదం పోలి ఉంటాడు కదా. అందుకని అర్రుజు ఇలా జమీ నుసూస్ లైసల్ ఇఖ్తిసారు అలా బాదిహా దునల్ బాద్. మనం ఎప్పుడు కూడా కొన్ని ఆయతను తీసుకుని కొన్ని ఆయతని వ్యతిరేకించకూడదు. తీసుకుంటే అన్ని ఆయతని అన్ని హదీస్ని తీసుకుని ఒక సమస్యని నెరవేర్చాలి. కానీ ఒక్క హదీస్ కానీ ఒక్క ఆయత్ కానీ తీసుకుంటే మనం తప్పుదాడి పడిపోతాం. అందుకని ఇక్కడ ఖలఖల్లాహు ఆదం అలా సూరతి అంటే ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా అతనికైతే ఏ విధమైన అల్లాహ్ తఆలా సాంచ అంటారు కదా, తయారు చేశాడో అలాగే ఆదం అలైహిస్సలాతు వస్సలాంని సృష్టించాడు. ఆ అర్థాన్ని తీసుకోవాలి. తెలిసిందా? తజ్బీ అంటే ఏంటో తెలిసిందా? ఇక్కడ ఏం తజ్బీ, ఎక్కడా ఏమి తజ్బీ ఉండకూడదు. అదేవిధంగా తమ్సీల్కి తజ్బీ కొద్దిగా తేడా ఉంది. తమ్సీల్ అంటే ఒక సంఘటన, తజ్బీ అంటే ఒక వస్తువుని రెండో వస్తువుని పోలిస్తాం. ఒక సంఘటన ఇంకొక సంఘటనలో పోలిస్తానికి తమ్సీల్ అంటారు. అది కూడా చేయకూడదు. కొంతమంది ఏమన్నారంటే అల్లాహ్ తబారక వ తఆలా అదేవిధంగా అతని సింహాసనంపై కూర్చున్నాడు, ఏ విధంగా అయితే నేను కూర్చున్నాను. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. అది చాలా తప్పు. అల్లాహ్ తబారక వ తఆలా అతని యొక్క సింహాసనం ఆసీనుడు అంటే అల్లాహ్ తబారక వ తఆలాకి సింహాసనం అవసరమా? అల్లాహు ఫౌక కుల్లి షైఇన్ బాయినున్ అన్ ఖల్qi. అల్లాహ్ తబారక వ తఆలా పూర్తి యావత్తు లోకాల పైన ఉండి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఈ లోకానికి అక్కర అతనికి లేదు. ఏ విషయంలో కూడా ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను అన్నమాట అల్లాహ్ తబారక వ తఆలా గురించి చెప్పకూడదు. ఆ వస్తువు మీద అల్లాహ్ తబారక వ తఆలా భరోసా చేసి ఉన్నాడు, ఆ వస్తువు మీద అల్లాహ్ తబారక వ తఆలా కూర్చున్నాడు అన్నమాట చెప్పకూడదు. బాయినున్ అన్ ఖల్qi. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మొత్తం అంతా సృష్టి, అతను సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఈ విధంగా ఒకవేళ చెప్పానుకోండి, అల్లాహ్ తబారక మనం ఏ విధంగా రాజు ఒకడు సింహాసనం కూర్చుంటాడు అదేవిధంగా అల్లాహ్ తబారక కూర్చుంటాడంటే అది ఏమైపోద్ది? అది తమ్సీల్ అయిపోద్ది. అది కూడా చేయకూడదు. కొంతమంది ఏం చేశారు? తాతీల్ అంటే అల్లాహ్ తబారక తఆలాకి ఏ గుణం కూడా లేదు, ఊరుకునే మాటలు చెప్పుకున్నారు. కానీ అల్లాహ్ తబారక తఆలా ఏమంటారు దాన్ని, మనకు కనబడేవాడు కాదు, అతను ఏ వస్తువు కాదు, అది ఒక అది ఒక పవర్, అది అలా అని కూడా కొందరు అంటారు. అంటే మొత్తం యావత్తు ఎన్ని నామాలు ఉన్నాయో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్నింటినీ తిరస్కరించిన వాళ్ళు అవుతారు. అల్లాహ్ తబారక తఆలాకి ఒక పవర్ అంటే అది కూడా తప్పే, అది కూడా తాతీల్ అంటారు దాన్ని. అదేవిధంగా తక్కీఫ్, అల్లాహ్ తబారక తఆలా యొక్క ఏ అవయం గురించి ఇలా ఉంటుందేమో అని మనము ఆలోచిస్తే అది కూడా తప్పే. అల్లాహ్ తబారక తఆలా తమ గురించి ముఖం ఉందన్నాడు, అల్లాహ్ తబారక తఆలా చెయ్యి ఉందన్నాడు, అల్లాహ్ తబారక తఆలా కాలు ఉందన్నాడు, అల్లాహ్ తబారక తఆలా ఈ విధంగా ఎన్నో అవయవాల గురించి చెప్పినా కానీ మనం ఇది ఇలా ఉంటుందేమో అది అలా ఉంటుందేమో అలా ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఇన్న కులూబ బనీ ఆదమ బైన ఇస్బైర్ రహమాన్. మన ఉపాధ్యాయులు ఈ మాటలన్నీ మనం చెప్పేటప్పుడు వారి యొక్క అవయవాలతో సేగ కూడా చేసేవాళ్ళు కాదు. అల్లాహ్ తబారక మానవుల అందరి హృదయాలన్నీ అల్లాహ్ తబారక తఆలా యొక్క 2 వ్రేళ్ళలో ఉన్నాయి. మన వ్రేళ్ళు ఒక హృదయం వస్తుందా? రాదు. యావత్తు లోకంలో ఉన్న ఎంతమంది మానవులు ఉన్నారో అందరి హృదయాలు అల్లాహ్ తబారక తఆలా యొక్క 2 వ్రేళ్ళలో ఉన్నాయి. అలాంటి ఆ వ్రేళ్ళు ఎలా ఉంటాయో, అల్లాహ్ తబారక తఆలా యొక్క అర్ష్ అంటే సింహాసనమైన ఉంటే అల్లాహ్ తబారక కాలు పెట్టే స్థలం కుర్సీ.
ఆ కుర్సీ గురించి అల్లాహ్ తబారక వ తఆలా అన్నాడు, వసియ కుర్సియుహు సమావాతి వల్ అర్ద్. సుబ్హానల్లాహ్. ఆ కుర్చీ మొత్తం యావత్తు ఆకాశాలు భూములన్నిటికీ ఇమిడి ఉంది. వాళ్ళు ఆ కుర్చీ ఎలా ఉంటుందో మాకు తెలియదు. అందుకని అల్లాహ్ తబారక నామాల్ని, అల్లాహ్ యొక్క గుణగుణాల్ని మనము పూర్తిగా విశ్వసించాలి. కానీ దాన్ని తామారు చేయకూడదు, దానితో ఏదైనా వస్తువుని మనం పోలించకూడదు. ఎందుకంటే అల్లాహ్ తబారక చాలా పెద్ద. ఎంత పెద్ద అల్లాహ్ తబారక ఎప్పుడైనా ఆలోచించారా? వమా ఖదుల్లాహ ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ తబారక తఆలా గురించి ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా అంచనా వేయాలో ఎవరూ వేయలేరు. అల్లాహ్ తబారక తఆలా వమా ఖదుల్లాహ ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామా, ఒక్క చేతిలో అల్లాహ్ తబారక యొక్క యావత్తు భూములన్నీ వచ్చేస్తాయి, ఒక్క చేతిలో అల్లాహ్ తబారక యొక్క యావత్తు ఆకాశాలన్నీ వచ్చేస్తాయి. సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఇలాంటి అల్లాహ్ని వేరే వస్తువులతో మీరు పోలిస్తున్నారా? సుబ్హానల్లాహ్. అదే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అస్సున్నా ఇబ్న్ అబీ ఆసిమ్లో అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా ఒక మాట అన్నారు, వమస్ సమావాతు సబ్ వలల్ అరాదీన సబ్ ఇల్లా కహబ్బతి ఖర్దలిన్ బియది అహదికుమ్ అమామల్ అర్ష్. ఈ యావత్తు ఆకాశాలని, యావత్తు భూములన్నీ అల్లాహ్ యొక్క అర్షుకి ముందు ఎలాగంటే మీ చేతిలో ఒక ఆవగింజ ఎలాంటిదో అలాగ అల్లాహ్ తబారక తఆలా చేతిలో ఈ 7 ఆకాశాలు 7 భూములు. అల్లాహ్ యొక్క అర్ష్ ఎంత పెద్దది, ఎంతమంది, దానికంటే పెద్ద వస్తువు ఏమీ లేదు. ఇది భూమి ఉంది, భూమి కంటే పెద్దదే మొదటి ఆకాశం, దానికంటే పెద్దది మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది. పైన వెళ్తుంటే విశాలాలు పెరుగుతూ వెళ్తాయి. దానిపై ఏముంది? అల్లాహ్ తబారక యొక్క స్వర్గం ఉంది. స్వర్గం ఎన్ని అంతస్తులు? 100 అంతస్తులు. మొదటి అంతస్తు 7 ఆకాశం కంటే ఇంకా విశాలమైంది, మూడోది ఇంకా విశాలం, నాలుగోది, ఐదోది, ఆరు విశాలాలు పెరుగుతూ వెళ్తాయి. 100వ అంతస్తు, దాని పేరేంటి? జన్నతుల్ ఫిర్దౌస్. ఇదా సఅల్తుముల్లాహ ఫస్అలుల్ ఫిర్దౌస ఫఇన్నహా అ'లల్ జన్నతి వఅవ్సతుహా. మీరు కోరుకుంటే అల్లాహ్ తబారక తఆలా ఫిర్దౌస్ కోరుకోండి. అంతకంటే విశాలమైన స్వర్గము ఏదీ లేదు. దానికి కప్పు అల్లాహ్ యొక్క అర్ష్. అల్లాహ్ తబారక తఆలా అర్ష్ ఎంత పెద్దదైతే దాని మీద ఉన్న దానిపై ఆశీనుడైన వాడు ఎంత పెద్ద ఉంటాడు? దాని గురించి మనం గ్రహించలేము. ఒకసారి నా దగ్గర ఒక చిన్న బాలుడు వచ్చాడు, 8 సంవత్సరాలు. ట్రైన్లో వచ్చాడు, బూట్ పాలిష్ అని. అతని బూట్ ఇచ్చాను, పాలిష్ చేశాడు. ఆ తర్వాత అడిగాను, ఎవరిని పూజిస్తామంటే, నీ సృష్టికర్త ఎవరు? నాకు తెలియదండి. ఎవరిని పూజిస్తాం? మా అమ్మగారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళి పూజిస్తాను అన్నాడు. అయితే నీ సృష్టికర్త గురించి, నిన్ను పుట్టించిన వాడి గురించి చెప్పనా అంటే చెప్పండి అన్నాడు. ఇదే విధంగా నేను చెప్పాను. చెప్తే తర్వాత నాడు ఏం బాబు తెలిసిందా? అతను తెలిసింది. ఏం తెలిసింది? అతను ఒక పెద్ద కొండ లాంటి వాడైతే ఆ కొండ కింద మన అందరం కలిసి ఒక చీమ లాంటి వాడు అన్నాడు. దుఆతులు ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పాలి. చెప్పగానే ఈ చిన్న దైవతలన్నీ ముక్కలైపోతాయి, మనసులో ముక్కలు అవుతాయి. దాని విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అల్లాహ్ యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి ఈ విగ్రహాలతో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు. అల్లాహ్ యొక్క గొప్పతనం ఏ రోజైతే మీరు చెప్పారో వాళ్ళ ముందు ఈ విగ్రహాలన్నీ పాష్ అయిపోతాయి, ఖతం. హదా సల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్. ఇంకా కొన్ని మాటలు ఇన్షాల్లా ఆ తర్వాత క్లాస్లో మీ ముందు పెడతాను ఈమాన్ బిల్లాహ్ గురించి. హదా సల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మాయిన్. లా ఇలాహ ఇల్లల్లాహ్ وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا. أما بعد. దుఆత్లకి అదేవిధంగా గౌరవీయులైన ఉలమాలు ఇక్కడ చాలామంది సమావేశమయ్యారు. అందరికీ నా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆ తర్వాత
నమస్కారం చెప్పకూడదు, కానీ ప్రతిదానికి ట్రాన్స్లేషన్ ఉన్నారు కదా. కొన్ని వర్డ్స్ ఉంటే దానికి ట్రాన్స్లేషన్ ఉండదు. ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ అమర్చాల్సి వస్తుంది. అంతేగాని అస్సలాము అలైకుం ఇదే మనకు నేర్పబడింది, ఇదే మనము ఒకరికొకరు సలాం చేసుకోవాలి. అయితే ఈరోజు నాకు ఇవ్వబడిన అంశం అల్ ఈమాన్ అల్లాహ్ లేదా అల్ ఈమాన్ బిల్లా. ఇక్కడ జల్సా మనము ఒక ముఖ్య అంశం మీద పెట్టుకున్నాం. ఆ అంశం ఏంటి? ఫిత్నై ఇన్కార్ హదీస్. ఫిత్నై ఇన్కార్ హదీస్కి ఈమాన్ బిల్లాకి సంబంధం ఏమిటి? ఇలాంటి ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందానికి ఇక్కడ వచ్చాము, కానీ ఈమాన్ బిల్లా గురించి చెప్పేశారు. అంటే అల్ అకీదా వల్ మన్హజ్, ఈ రెండు గట్టిపడిపోతే, స్వచ్ఛమైపోతే, ఈ రెండింటినీ మనము నేర్చుకుంటే ఇక ఇలాంటి ఎన్ని ఫిత్నాలు వచ్చినా దానికి మనము తట్టుకోవచ్చు, దానికి జవాబు ఇవ్వచ్చు. ఈమాన్, దృఢమైన ఈమాన్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. దాంతోపాటు మన్హజ్ సహాబా, ఈ రెండు ఉంటే ఇక ఏ తప్పుదారి కూడా మనం పట్టలేము, తప్పుదారిని వెళ్ళలేము. అందుకని ఈమాన్ బిల్లాహ్ గురించి, ఇలాగే అకీదాకి సంబంధించిన కొన్ని అంశాల గురించి ఇక్కడ మనకు చెప్పే అవకాశం ఇవ్వబడింది. అల్హమ్దులిల్లా, ఇలాంటి సమావేశంపై మనము ఎంత అల్లాహ్ తాలా గురించి చెప్పుకున్నా తక్కువే. ఒకటి, ఇక్కడ ఉలమాయే కిరామ్, దాంతోపాటు దుఆతే ఇజామ్, కొంతమంది నవ ముస్లింలు అందరూ ఇక్కడ ఏకమయ్యారు, సమావేశమయ్యారు. అదీను ఒక మంచి అంశం, ఈ రోజుల్లో కావాల్సిన అంశంపై మనం ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. ఫిత్నై ఇన్కార్ హదీస్. ఎందుకంటే ఖురాన్ మరియు హదీస్ ఈ రెండు ముఖ్య స్తంభాలు మన ఇస్లాంకి. ఒక స్తంభం పడగొట్టేస్తే ఇస్లాం అంతా పూర్తిగా పడిపోద్దని హదీస్ మీద ఇలాంటి వ్యతిరేకతలు, ఇలాంటి అనుమానాలు వ్యక్తపరిచారు. దానిని పూర్తిగా కూలగొట్టాలి, దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. దాన్ని పూర్తిగా మన మనసులో ఈ సమాజం పూర్తి అయ్యేటప్పటికీ ఏ విధమైన అపోహాలు మా మనసులో ఉండకూడదు. పూర్తిగా ఇక్కడ నశింపచేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇన్షాల్లా. అయితే ఈమాన్ బిల్లా, ఈమాన్ దానికి విశ్వాసం అని చెప్పవచ్చు. అల్లాహ్ దానికి అర్థమే లేదు. ఒకవేళ అర్థం చెప్పాలంటే ఆరాధనకు అర్హుడు, మన ఆరాధనలకు అర్హుడు. అల్లాహ్ అల్ ఇలాహ్తో వచ్చింది. అల్ ఇలాహ్ అరబిక్లో మాబూద్ని అంటారు. ఎవరైతే ఆరాధన అర్హులు ఉన్నాడో అతనినే ఇలాహ్ అల్లాహ్ అంటారు. ఇప్పుడు చాలామంది అసలు వాళ్ళు గాడ్ అంటున్నారు కదా, మనం అల్లాహ్ అంటున్నాం, వాళ్ళ భాషలో వెళ్ళేటప్పుడు ఈ దేవుడు లేదా గాడ అనుకుందాం అని కొంతమంది కొందరు ద్వారులు మనతో అడుగుతూ ఉంటారు. అల్లాహ్ వేరు, గాడ్ వేరు. అల్లాహ్ వేరు, దేవుడు వేరు. అల్లాహ్లో ఉన్న మీనింగ్ దేంట్లో కూడా రాదు. అదేవిధంగా మన ఉర్దూ భాష మాట్లాడేవాళ్ళు ఖుదా అంటుంటారు, అది తప్పే. ఖుదాపై విశ్వాసం పెట్టేవాళ్ళు వేరే ఒక గ్రూప్ ఉన్నారు.
వాళ్ళు అల్లాహ్ని నమ్మరు. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. నా ముందు ఇద్దరు ఎర్ర టోపీలు వాళ్ళు కూర్చున్నారు. ఎర్ర జుబ్బాలు కూడా ఎర్రగున్నాయి. అజ్మీర్ గురించి బాగా చర్చిస్తుకుంటున్నాను. అజ్మీర్లో ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. ఆ తర్వాత వాళ్ళ గురించి నేను కొద్దిగా అడిగాను, మీరు ఎవరయ్యా, ఏ పార్టీ, ఏ గ్రూపు ఏంటంటే, మనము హమ్ ఖుదాకు మాన్నే వాళ్ళే, అల్లాకు నీ మానే. అరే అదేంటండి ఇది? సరే, మీ ఖుదా ఖురాన్ వజీలు ఎక్కడైనా, హదీస్లో ఎక్కడైనా ఈ వాడు ఎక్కడ ఉంటే నాకు చూపెట్టండి, నేను కూడా ఖుదాపై విశ్వాసం తీసుకొస్తాను. ये किताबों में नहीं होता, दिल से दिल में आता है. అల్లా ఎవరండి? మా సర్వీస్ కోసం వస్తాడు అల్లా అనేవాడు. వాడు మానవులాగా ఉంటాడు. మా మురికెంత తీసుకెళ్ నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అల్లాహ్ అన్న పదానికి అర్థం మేము వేరే భాషలో చెప్పలేము. ఒకవేళ చెప్పాలంటే మన ఆరాధనకు అర్హుడు. అల్లాహ్పై విశ్వాసం ఎంత అవసరం మీరు చెప్పగలరా? అల్లాహ్పై విశ్వాసం ఎంత అవసరం? ఇది చెప్పాలంటే మనకు అవసరాలు చాలా ఉన్నాయి కదా. అందులో భోజనం అవసరమే కదా, తిండి అవసరమే కదా. తిండి లేకుండా కొన్ని రోజులు బ్రతకదు. అదేవిధంగా నీరు మానవుడి అవసరం. నీరు లేకుండా కొన్ని గంటలు మనం బ్రతకదు. గాలి, అది కూడా మానవుడి అవసరం. గాలి లేకుండా కొన్ని నిమిషాలు ఉండగలం. కానీ అల్లాహ్పై విశ్వాసము లేకుండా ఒక క్షణం కూడా ఉండలేము. నేను చెప్పే మాట కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లాహుమ్మ లా తకిల్నీ ఇలా నఫ్సి తర్ఫత ఐన్. ఓ అల్లాహ్, నాకు నన్నే అప్పగించు. మాకు ఒక కంటి రెప్ప ఆడే అంత క్షణం కూడా, ప్రతి టైము నీ ఆధీనంలో నన్ను ఉంచుకో. కంటి రెప్ప ఆడే అంత టైం కూడా నన్ను నీ ఆధీనం నుంచి తీమాక. ఇంత అవసరమైన అంశం. తిండి లేకుండా, నీళ్లు లేకుండా, గాలి లేకుండా మనం ఉండగలం. కానీ అల్లాహ్పై విశ్వాసం లేకుండా ఒక క్షణం కూడా మనం ఉండలేం. అంత అవసరమైన అంశం ఇది. అయితే మనం ఏ పని చేసినా అల్లాహ్పై విశ్వాసంతోనే చేయాలి. ఒకవేళ అల్లాహ్పై విశ్వాసం కూడా చేసామనుకోండి, ఎంత మంచి పని అయినా అల్లాహ్ తబారక తఆలా దగ్గర దానికి అంగీకారం ఉండదు. వకదిమ్నా ఇలా మా అమిలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు హబాఅం మన్సూరా. ఏ ఒక్క పని, ఎంత మంచి పని అయినా అల్లాహ్పై విశ్వాసం లేకుండా చేస్తే అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, రేపు పడేనాడు దాన్ని దుమ్ము దులారగా చేసి గాలిలో ఎగిరిస్తాడు. అది పనికి రాదు. అందుపై అల్లాహ్పై విశ్వాసం ఎంత ముఖ్యమో తెలిసిన తర్వాత కొంత వివరణ, దీని గురించి మనకు తెలుసుకోవాల్సిన చాలా అవసరం. అయితే అల్ ఈమాన్ బిల్లాహ్ అంటే ఏమిటి? హువల్ ఇఅ్తికాదుల్ జాజిమ్ బివుజూదిహి సుబ్హానహు వ తఆలా వ రుబూబియ్యతిహి వ ఉలూహియ్యతిహి వ అస్మాయిహి వ సిఫాతిహి బిదూని తఅవీలిన్ వ తహరీఫిన్ బిదూని తష్బీహిన్ వ తమ్సీలిన్ బిదూని తకీఫిన్ బిదూని తాతీల్.
అల్లాహ్ తబారక్ వ తాలాపై దృఢమైన విశ్వాసం, అల్లాహ్ యొక్క వజూద్ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఉన్నాడని, రుబూబియతి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ యావత్తు లోకాలన్నింటినీ అతనే సృష్టించాడని, అతనే పాలిస్తున్నాడని, ఉలూహియతి అతనే మన ఆరాధనకు అర్హుడని, అదేవిధంగా ఆయనకున్న నామాలు గుణగుణాలపై పూర్తి విశ్వాసం, దృఢమైన విశ్వాసం పెట్టుకుంటాం. తావీల్ తహరీఫ్ లేకుండా, తమ్సీల్ తజ్బీ లేకుండా, అదేవిధంగా తకీఫ్ తాతీల్ లేకుండా. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదూహు బిహా, అల్లాహ్ తబారక తఆలా ఒక ప్రత్యేకమైన పేర్లు, నామాలు, గుణగుణాలు ఉన్నాయి. వాటితోనే అల్లాహ్ తబారక తఆలాకు మీరు స్మరించండి, వాటితోనే అల్లాహ్ తబారక తఆలాకు మీరు పిలవండి. అది కాక వేరే నామాలతో అల్లాహ్ తబారక తఆలాకు పిలవకూడదు. ఇప్పుడు బిదూని తావీలిన్ వ తహరీఫిన్ వ తజ్బీహిన్ వ తమ్సీలిన్ వ తకీఫిన్ వ తాతీలిన్ అంటే అస్మా సిఫాత్ మీద ఇందులో ఒక చిన్న అంశం ఉంది. అక్కడ నేను కొద్దిగా వివరణ మీకు ఇస్తాను. అయితే అల్లాహ్ తబారక తఆలాపై విశ్వాసం పెట్టాలంటే 4 విషయాలు అవసరం. ఒకటి వుజూద్, అల్లాహ్ తబారక తఆలా ఉన్నాడని. రెండోది రుబూబియత్, అతనే సృష్టికర్త అని. మూడోది ఇబాదత్, ఉలూహియత్, అతనే ఆరాధనకు అర్హుడని. 4వ విషయం అల్లాహ్ తబారక తఆలా యొక్క నామాలు, పేర్లు ఏ అయితే ఖురాన్ హదీస్లో వచ్చినాయో దానిపై పూర్తి విశ్వాసం, తారుమారు ఏమీ లేకుండా పెట్టుకునడం. ఈ 4 విషయాలపై మనం పూర్తిగా విశ్వాసం పెట్టుకుంటే అప్పుడు అల్లాహపై విశ్వాసం పెట్టిన వాళ్ళు అవుతాం. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఉన్నాడని, దీనిపై చాలామంది చాలా పుస్తకాలు రాశారు. ఒకటైతే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో ప్రతిసాట అల్లాహ్ తబారక తఆలా దీని గురించి చెప్పాడు. కానీ మన సూచనలు కూడా, మన ఆలోచనలు కూడా దానిపై పూర్తిగా విశ్వాసం పెట్టాలని అంటున్నాయి. అల్లాహ్ తబారక తఆలా ఎందుకది మామిన్ మౌలూదిన్ ఇల్లా యూలదు అల్ ఫిత్రా ఫఅబవాహు యహవ్విదానిహి ఔ యునస్సిరానిహి ఔ యుమజ్జిసానిహి. సహీ బుఖారీలో హదీస్ వచ్చింది, 1358 హదీస్ నెంబర్. ఇన్ను అల్లాహ్ తబారక తఆలా ప్రతి మానవుడిని అల్లాహ్ తఆలా మీద విశ్వాసంతో అల్లాహ్ తబారక సృష్టిస్తాడు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు అతన్ని మజూసీగా లేదా యహూదీగా లేదా నస్రానీగా మార్చేస్తారు. అంటే ప్రతి మానవుడు ఏకైక అల్లాహ్పై, ఏకైక ఆ ఆరాధనకు అర్హుడైన అల్లాహ్పై అందరూ విశ్వాసంతోనే ఈ లోకంలో వస్తారు. అందుకని మీరు గ్రహించి ఉంటారు, ఎప్పుడైనా ఎవరితో సంభాషణ జరిగినప్పుడు ఒక్క మాట అయితే అందరూ అంటారు, పైవాడు ఉన్నాడు, పైవాడే అందరిని కాపాడుకుంటాడు. ఈ మాట ప్రతి వాడు చెప్పింది. ఎందుకంటే అల్లాహ్ తబారక తఆలా
ఏ రోజైతే మన ఆత్మల్ని సృష్టించాడు, ఆదం అలైహిస్సలాం వీపు నుండి తీశాడు, ఒక మైదానంలో పరిచేసి అల్లాహ్ తబారక మొట్టమొదటి ప్రశ్న అదే అడిగాడు, అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభు కాదా అంటే అందరూ అన్నారు. ప్రతి మనిషి అక్కడ ఉన్నాడు. ఆదం అలైహిస్సలాం నుంచి ప్రళయం వరకు సృష్టించబడే ప్రతి మానవుడు ఆ మైదానంలో ఉన్నాడు. ప్రతి వాడు ఒకే మాట అన్నాడు, నువ్వే మా ప్రభు. దీన్ని రుబూబియత్ అంటారు. ఇది అల్లాహ్ తబారక తాలా ప్రతి వాడి మనసులో నాటేశాడు ఆ రోజు. అందుకనే ఆ కుఫారె మక్కా ఎవరి దగ్గరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీగా పంపించబడ్డారో వారిని అల్లాహ్ తబారక తాలా అడుగుతున్నాడు, వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ లయఖూలున్న అల్లాహ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళని అడగండి, ఎవరు ఈ ఆకాశాన్ని సృష్టించాడు, ఎవరు ఈ భూములను సృష్టించాడు అంటే వాళ్ళు ఒకే మాట అంటారు, ఆ అల్లాహ్ పైవాడే అందరినీ సృష్టించాడు. అయితే ఆ పైవాడి మీద ప్రతి మానవుడి యొక్క విశ్వాసం ఉంది. అల్లాహ్ తఆలా ప్రతి మనసులో నాటి పెట్టాడు. కాకపోతే దానికి బయట తీస్తాం మన దాయిల పని. మనం ఎప్పుడైనా దాయిలుగా మధు దగ్గర వెళ్తే ఏం చెప్తాం, మీ ప్రభు గురించి మీకు చెప్తాను వచ్చాం, అంతే కదా. మీ ప్రభు గురించి సుబ్హానల్లాహ్ తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపడ్డాడు, ఇతను మా ప్రభువా, మేము ఏదో అనుకున్నాము. ఒకసారి మేము దావత్ పనిలో ఉన్నాము, మాతో పాటు ఒక బ్రాహ్మణ కుర్రోడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్రైవర్గా బండి తోలుతుంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఇతనికి దావత్ ఇవ్వండి. ఒక 10 నిమిషాలు అల్లా గురించి చెప్పారు. వెంటనే బండి ఆపేసి అన్నాడు, ఏ ప్రభు గురించి అయితే మీరు చెప్పారో ఆ ప్రభువుగా నేను విశ్వాసం తీసుకొస్తున్నాను, నాకు ఇప్పుడే ఇదే క్షణం నన్ను ఇస్లాంలో చేర్చేయండి. 10 నిమిషాలు కదా నీకు చెప్పింది నేను అంటే. అతను ఏమన్నాడంటే, నేను చాలా రోజుల నుంచి దీని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఒక రాతి బొమ్మ, ఆ రాయిని చెక్కేవాడు తమ కాళ్ళ కింద పెట్టి చెక్కుతాడు. అది బొమ్మలాగా తయారవగానే అది ఆరాధనకు అర్హుడు ఎలా అయిపోతున్నాడు? ఆ బొమ్మ ఆరాధనకు అర్హత ఎలా కలుగుతుంది ఆ బొమ్మకి? దీని గురించి నేను ఎప్పుడో నుంచి ఆలోచిస్తాను. ఇప్పుడు ఈ క్షణంలో మీ నోటితో ఆ ప్రభు గురించి నామాలు, అతని గుణగుణాలు విన్న తర్వాత నాకు అర్థమైంది, ఈ బొమ్మలు, ఈ రాతి బొమ్మలు, ఈ విగ్రహాలు, ఇవన్నీ ఇందులో ఏది కూడా ఆరాధనకు అర్హత వీటికి లేదు. ఆరాధన అర్హుడు అంటే అతనే ఆ సృష్టికర్త అని నాకు తెలిసింది. ఇప్పుడే ఇదే క్షణం నాకు ఇస్లాంలో చేర్చాయి. సుబ్హానల్లాహ్. మనము ఈ వాస్తవం ప్రజలకు చెప్పలేకపోతున్నాం, ప్రజల దగ్గర మనం వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ చెప్తే ప్రతి ఒక్కడు అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్ మా తాబుదూన మిన్ దునిల్లాహి అస్మా సమ్మైతుముహా అంతుమ్ వఆబాకుమ్ మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్. ఈ చిన్న దైవతల్ని మీరు పెట్టుకున్నారు కదా, ఈ చిన్న విగ్రహాల్ని పెట్టుకున్నారు కదా, వారు మేల వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త అతను మేల. అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్ మా తాబుదూన మిన్ దునిల్లాహి అస్మా సమ్మైతుముహా అంతుమ్ వఆబాకుమ్. ఈ చిన్న విగ్రహాలు మీరు మీ తాత ముత్తాతలు కలిసి పెట్టుకున్న పేర్లే కానీ వాటి గురించి ఆ సృష్టికర్త ఏ ఆధారం పంపించలేదు. ఆజ్ఞ అతనిదే. అతను ఏ ఆజ్ఞ ఇచ్చినాడు? అల్లా తాబుదు ఇల్లా ఇయ్యా, దేనిని కూడా మీరు ఆరాధించమాకండి, ఆరాధిస్తే నన్నే ఆరాధించండి. కానీ చాలామందికి ఈ మాట తెలియదు. సుబ్హానల్లాహ్. అయితే ఇప్పుడు అల్లాహ్ తబారక తఆలా గురించి చెప్పుకోవాలంటే దానిని 3 అంశాల కింద మనము విభజించాలి. అప్పుడు మేము బాగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి అల్లాహ్ యొక్క ఉలూహియత్, ఆ తర్వాత అల్లాహ్ యొక్క రుబూబియత్, ఆ తర్వాత అల్లాహ్ యొక్క అస్మా సిఫాత్. రుబూబియత్
గురించి కొన్ని మాటలు మీ ముందు వచ్చినాయి. అతనే ఏంటి అల్లాహ్ తబారక తాలా. ఇప్పుడు మామూలుగా మన తౌహీదే ఉలూహియత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే అస్మా సిఫాత్ అంటాం కదా. ఈ అంశాన్ని మనం గట్టిగా నేర్చుకోవాలి. ఈ ఈ 3 అంశాల్లో సంబంధం ఏముందో అది కూడా నేర్చుకోవాలి. ఒకసారి దావా కాన్ఫరెన్స్, పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది రాయదుర్గంలో. మన మాషాల్లా ఒక పండిట్ గారు ప్రసంగం ఇచ్చారు. కానీ తౌహీదే రుబూబియత్ చెప్పి తౌహీదే ఉలూహియత్ వివరణ ఇస్తున్నారు. తౌహీదే అస్మా సిఫాత్ చెప్పి తౌహీదే రుబూబియత్ వివరణ ఇస్తున్నారు. ప్రసంగం పూర్తి అయిపోయింది. వచ్చి కూర్చున్నారు. సార్ మీరు ఎక్కడ చదివారండి, ఎక్కడ నేర్చుకున్నారు ఇది? लो सुनी सुनाई बातें मौली साहब, సునీ సునాయి బాతే. దీంతో మనకు జ్ఞానం రాదు. జ్ఞానం రావాలంటే ఖురాన్ హదీస్ చదవాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. ఉలమాల దగ్గర కూర్చోవాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. అది ఇది అక్కడ విన్న మాటలు మనం వెళ్ళి చెప్పామంటే మనము తప్పుడు దారి పట్టిస్తాం. తప్పుడు దారి ఎవరికి పట్టించకూడదు. సరైన మాటలు ఖురాన్ హదీస్ మాటలే చెప్పాలి. అయితే ఈ మూడిట్లో వ్యత్యాసం ఏమిటి? తౌహీదే ఉలూహియత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే అస్మా సిఫాత్. అసలు ఈ 3 విధాలుగా ఎందుకు విభజన జరిగింది? 3 రకాలు తౌహీద్ అని ఎందుకు చెప్తున్నాం? కొందరు ఏం చెప్తారంటే క్రిస్టియానిటీలో ఉంది కదా, తండ్రి, కుమార, పవిత్రాత్మ, అలాగే వచ్చేసిందేమో అనుకుంటారు. అలా కాదు, అలా రాలేదు. తౌహీదే రుబూబియత్ అంటే ఆ తౌహీద్, ఏ తౌహీద్ అయితే అల్లాహ్ తబారక తఆలా మన మనసులో నాటాడో మొట్టమొదటిగా మన ఆత్మను సృష్టించినప్పుడు, ఆ తౌహీద్ అల్లాహ్ యొక్క పనులు, అల్లాహ్ యొక్క కార్యాలు చుట్టుముట్టి ఉన్నది. అది ఎలా? అల్లాహ్ తబారక తఆలా సృష్టికర్త అని, అల్లాహ్ తబారక తఆలా ఈ మరణిస్తున్నాడని, అల్లాహ్ తబారక తఆలా మనకు జీవితం ఇస్తున్నాడని, అల్లాహ్ తబారక తఆలా అన్ని పనులు అల్లాహ్ ఒక్కడే చేస్తున్నాడని దాని మీద విశ్వాసం పెట్టుకోవడం, దాన్ని తౌహీదే రుబూబియత్ అంటారు. ఇఫ్రాదుల్లాహి ఫీ ఆమాలి, ఇఫ్రాదుల్లాహి ఫీ ఆమాలి. అల్లాహ్ తబారక తఆలా ఒక్కడే ఈ లోకాన్ని, పూర్తి లోకాన్ని సృష్టించాడు. అతనే ఈ లోకాన్ని పాలిస్తున్నాడు. అతనే మనకు వాదిస్తున్నాడు. అతనే ప్రతి పని మాది పూర్తి చేస్తున్నాడని ఈ విశ్వాసమే. అల్లాహ్ యొక్క పనిలో అల్లాహ్ను ఒక్కడే అని విశ్వసిస్తాం. ఇది తౌహీదే రుబూబియత్. తెలిసిందా? ఆ తర్వాత తౌహీదే ఉలూహియత్. తౌహీదే ఉలూహియత్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధనలో అన్ని ఆరాధనలు అల్లాహ్ ఒక్కడికే చెయ్యాలి అన్నది తౌహీదే ఉలూహియత్. బ్రీఫ్గా చెప్పాలంటే అల్లాహ్ యొక్క కార్యాలలో మనం విశ్వసించే విశ్వాసాన్ని తౌహీదే రుబూబియత్ అంటారు. మన కార్యాలన్నీ అల్లాహ్ కోసం చేయాలన్నప్పుడు మనం దీన్ని ఏమంటాము? తౌహీదే ఉలూహియత్ అంటాం. కొన్ని ఆయతులతో, ఇప్పుడు సూరా బకరా ఆయత్ నెంబర్ 21-22లో ఉంది. యా అయ్యుహన్నాస్ ఉబుదూ రబ్బకుం అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అల్లదీ జఅలకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఆ వఅన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజఅలూ లిల్లాహి అందాదన్ వఅంతుమ్ తఅలమూన్. ఓ మానవులారా, అల్లాహ్ తబారక ఏమన్నాడు చూడండి. ఓ మానవులారా, ఓ ముస్లింలారా అని చెప్పలేదు. ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్ ఉబుదు, మీరు ఆరాధించండి ఆ ప్రభువుకే, ఏ ప్రభు అయితే మిమ్మల్ని సృష్టించాడో, మీ తాత ముత్తాతల్ని సృష్టించాడో, అందువలన మీకు మోక్షం కలుగుతుంది. అల్లదీ జఅలకుముల్ అర్ద ఫిరాషా, అతనే ఈ భూమిని పరుపుగా తయారు చేశాడు. అతనే ఈ ఆకాశాన్ని కప్పుగా తయారు చేశాడు. అతనే పైనుంచి వర్షం కురిపించాడు. ఆ నీటి ద్వారా ఎన్నో తినుబండారాలు మీరు తినిపిస్తున్నాడు. ఇవన్నీ తెలిసి అతన్ని వదిలేసి మీరు ఎక్కడ వెళ్తున్నారు? అంటే తౌహీదే రుబూబియత్ చెప్పే అల్లాహ్ తబారక తఆలా తౌహీదే ఉలూహియత్ వైపుకు పిలుస్తున్నాడు. తెలుస్తుందా?
మమ్మల్ని మా తాత ముత్తాలని సృష్టించడం తౌహీద్ రుబూబియత, తౌహీద్ ఉలూహియత. తౌహీద్ రుబూబియత్. అదేవిధంగా ఈ భూమిని సృష్టించుట తౌహీద్ రుబూబియత, ఉలూహియత, తౌహీద్ రుబూబియత్. అదేవిధంగా ఆకాశం సృష్టించడం తౌహీద్ రుబూబియత్. అదేవిధంగా వర్షాన్ని కురిపించాడు, అది కూడా తౌహీదే రుబూబియత్. అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నో తినుబండాలను తినిపిస్తున్నాడు, అది కూడా తౌహీదే రుబూబియత్. ఇవన్నీ చేసిన వాడు ఎవరున్నాడో వాడే మీ ఆరాధనకు అర్హుడు. అర్ష్ ఖాళీ అయిపోతుందా? మీరేమంటారు? అర్ష్ ఖాళీ అయిపోతుందా? అర్ష్ మీద ఉండి కూడా మొదటి ఆకాశంలో వచ్చే శక్తి ఎవరికి ఉంది? అల్లాహ్ తబారక వ తఆలా నుండి మనకు లేదు. మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడ లేము. కానీ అల్లాహ్ తబారక వ తఆలా అలాంటి వాడు కాదు. ఆ అర్ష్ మీద ఆశయుడు అయ్యి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఈ మొదటి ఆకాశం మీద అల్లాహ్ తబారక వ తఆలా వస్తాడు. అల్లాహ్ తబారక వ తఆలా ఎంత పెద్ద అంటే మీరు దాని గురించి పొద్దున విన్నారు. వమా ఖదరుల్లాహ హక్క ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్దతు యౌమల్ ఖియామా వస్ సమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యష్రికూన్. అల్లాహ్ తబారక వ తఆలా గురించి మీరు ఏ విధమైన అంచనా వేయలేకపోయారు, ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించలేకపోయారు. అతని ఒక చేతిలో సప్త ఆకాశాలు ఒక చేతిలో వచ్చేస్తాయి, అలాగే 7 భూములు కూడా ఒక చేతిలో వచ్చేస్తాయి అల్లాహ్ తబారక వ తఆలా. దానికే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఏమన్నారంటే వమస్ సమావాతు సబ్ వలల్ అరాది సబ్ ఇల్లా కహబ్బతి ఖర్దలిన్ బియది అహదికుం అమామల్ అర్ష్. ఈ 7 ఆకాశాలు ఏమీ కావు, ఈ 7 భూములు ఏమీ కావు అల్లాహ్ ఆ అర్ష్ ముందు. మీ చేతిలో ఒక రవ్వగించే ఎలాంటిదే, అలాగే ఆ అర్ష్ ముందు అర్షే అంత పెద్దదైతే అల్లాహ్ తబారక వ తఆలా అర్ష్ మీద ఉన్నాడు. అల్లాహ్ తబారక వ తఆలా ఎంత పెద్ద. అయితే దీనికోసం కొన్ని జాబితాలు ఉన్నాయి. ఈ అస్మా సిఫాత్ గురించి కొన్ని జాబితాలు ఉన్నాయి. ఇప్పుడు మాతోటి ఉండే ఈ ముస్లిమ్స్ బ్రదర్స్ ఎవరైతే ఈ గుణగుణాలని నామాల్ని స్వీకరించారో దాన్ని తావీల్ చేస్తారో, కొందరు తావీల్ చేస్తారో, కొందరు తహరీఫ్ చేస్తారు. దీని గురించి చెప్పాను. కొందరు తమ్సీల్, కొందరు తజ్బీ, కొందరేమో తాతీల్, కొందరు తక్ఫీఫ్ చేస్తారు. ఇలా చేసిన వారిని అడిగితే మీరు 7 నామాల్ని నమ్మారు కదా, అదేవిధంగా మిగతా నామాల్ని నమ్మండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఖురాన్లో ఉన్నాయని మనం నమ్మలేదు. అవి ఖురాన్లో ఉన్నాయి, మిగతా నామాలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఖురాన్ హదీస్లోనే ఉన్నాయి. దాన్ని నమ్మారు కదా, దాని మీద విశ్వసించారు కదా, వీటి మీద కూడా విశ్వసించారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఖురాన్ హదీస్లో ఉన్నాయని మేము విశ్వసించాలా? ఆ 7 గుణాలు లేకుండా ఒక వ్యక్తి గురించి ఆలోచించలేము. ఆ 7 గుణాలు ఉంటేనే వ్యక్తిగా కనబడతాడు. అందుకని దాన్ని నమ్మాము, విశ్వసించాం. అంతేగాని ఖురాన్లో హదీస్లో ఉన్నాయని మేము నమ్మలేదంట. అయితే ఆ జాబితాలు ఏంటో ఒక్కసారి మీకు చెప్తాను. మొదటి జాబితా అల్లా యూసఫ్ అల్లాహు ఇల్లా బిమా వసఫలహు నఫ్సుహు. షేఖ్ ఇస్లాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు ఇది. అల్లా యూసఫ్ అల్లాహు ఇల్లా బిమా వసఫ లహు నఫ్సుహు ఔ వసఫహు రసూలుహు లా యతజావజుల్ ఖురాన్ వల్ హదీస్. అల్లాహ్ తబారక వ తఆలాని మనము పేర్కొనలేము, అతన్ని చెయ్యలేము. కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఏ విధంగా అతని గురించి ప్రస్తావించాడో అతని పుస్తకం ఖురాన్లో, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా ప్రస్తావించారో అల్లాహ్ గురించి, ఆ నామాలతోనే ఆ గుణగుణాలతోనే మనము ఏం చేయాలి? అల్లాహ్ తబారక వ తఆలాని మనం గుర్తు చేసుకోవాలి. మిగతా వేరే నామాల మీద వెళ్ళకూడదు. కొందరు అంటారు అల్లాహ్ తబారక వ తఆలా ఏంటది శివ అని చెప్పవచ్చు, అది అని ఇవన్నీ ఈ నామాలు చేసిన వారు వదరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాయి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పేర్లు మార్చే వారికి అల్లాహ్ తబారక వ తఆలా కఠినమైన శిక్ష ఉందన్నాడు. ఆ శిక్ష గురైపోతారు. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ఏ పేర్లతో ఏ నామాలతో అల్లాహ్ తబారక వ తఆలా తమ ప్రస్తావన ఖురాన్ మరి హదీస్లో పెట్టాడో అదే నామాలతో మేము ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు. అరబిక్ భాష తెలియదు బాబు. ఒక ఆయన వచ్చాడు, అతనికి అరబిక్ భాష తెలియదు. అతను మేము అల్లాహ్ ఎవరో చెప్పాలి, అప్పుడైనా ట్రాన్స్లేషన్ చెప్పాలిగా. వాడి ముందు ట్రాన్స్లేషన్ చెప్పండి. ఏ రోజైతే అల్లాహ్ని వాడు
నమ్ముకున్నాడో, అల్లాహ్ని తెలుసుకున్నాడో, ఆ రోజు నుంచి మళ్ళీ వదిలేయండి. అల్లాహ్ని మీరు అల్లాహ్ తబారకాలని పేర్కొనాలి. అల్లాహ్ని అతని యొక్క నామాలతోనే పేర్కొనాలి. అల్లాహ్ని అతని యొక్క గుణగుణాలు ఏమున్నాయో వాటితోనే అల్లాహ్ అనండి, రహమాన్ అండి, రహీమ్ అనండి, ఏదైనాండి. కానీ ఖుదా అనే వారి గురించి నేను చెప్పానా లేదా? పొద్దున్న తెలుసుకున్నారా ఖుదా ఎవరంటారు? ఖుదా గురించి ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారో అల్లాహ్ గురించి. ఈ విధంగా అల్లా యూసఫ్ అల్లాహు ఇల్లా బిమా వసఫలహు నఫ్సుహు ఔ వసఫహు రసూలుహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో, అదేవిధంగా అల్లాహ్ ఖురాన్ మజీద్లో ఏ విధంగా అయితే గుణగుణాలని, నామాల్ని పేర్కొన్నాడో అదేవిధంగా మనం పేర్కొనాలి. దానికే మార్పులు చేర్పులు చేయకూడదు. ఒకటి. రెండోది, అల్ ఖత్ఉ బిఅన్నహు లైస ఫీమా వసఫల్లాహు బిహి నఫ్సహు ఔ వసఫహు బిహి రసూలుహు తజ్బీహున్ ఔ తమ్సీలున్ లిసిఫాతిహి బిసిఫాతి ఖల్ఖిహి. అల్లాహ్ తబారక తఆలా ఏ నామాలు, ఏ గుణాలు పేర్కొన్నాడో అతని పుస్తకంలో, అదేవిధంగా హదీసులో, అవి మానవుడి యొక్క గుణగుణాలతో పోలిక లేవు. ఏ విధమైన పోలిక లేవు. అల్లాహ్ చెప్పాడంటే, అల్లాహ్ తబారక తఆలా తమ గురించి ఏమన్నాడు? రహీం అన్నాడు. ఒక మానవుడి గురించి మేము రహీం అంటాం, కానీ ఈ రెండింటిలో పోలిక ఏం లేదు. అల్లాహ్ యొక్క రహమత్ వేరే, మానవుడి దగ్గర ఉన్న రహమత్ వేరే. దానికి దీనికి పోలిక ఉండనే ఉండదు. పేరులో పోలిక ఉంది కానీ అసలు మీనింగ్లో అసలు పోలిక లేదు. ఈ విధంగా అల్ ఖత్ఉ బిఅన్నహు లైస ఫీమా వసఫల్లాహు బిహి నఫ్సుహు వ వసఫహు బిహి రసూలుహు తజ్బీహున్ ఔ తమ్సీలున్ బిసిఫాతిహి బిసిఫాతి ఖల్ఖిహి. మూడో జాబితా ఖత్ఉ తమ్యి అన్ ఇద్రాకి కైఫియతి సిఫాతిల్లాహి సుబ్హానహు వ కుల్లు మన్ హావల ఇద్రాక దాలిక ఖల్లి ఇలా దర్బి మిన తజ్బీహ్. అల్లాహ్ తబారక తఆలా యొక్క గుణగుణాల గురించి, నామాల గురించి లోతుగా వెళ్ళకూడదు. అదేంటో మేము కనుక్కోవాలి. ఆ లోతుగా ఎవరైతే వెళ్తారో వారు తప్పుదారి పట్టినట్టే. ఏ విధంగా అయితే అల్లాహ్ తబారక తఆలా నామాల్ని ప్రస్తావించాడో, గుణగుణాల్ని ప్రస్తావించాడో, అదేవిధంగా నమ్మి పూర్తి విశ్వాసం పెట్టి మనం ముందు సాగాలి. కానీ దానికి బాగా లోతుకు వెళ్ళి అది ఏంటో తెలుసుకోవాలి. అది ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయకూడదు. నాలుగవది, అల్ కౌలు ఫీ బాద్ సిఫాత్ కల్ కౌలి ఫిల్ బాద్ అల్ ఆఖర్. కొన్ని నామాలు, గుణాల గురించి మనము తెలుసుకున్నాము, దాని మీద మనము విశ్వాసం తీసుకొచ్చామంటే మిగతా నామాలు, మిగతా గుణాల మీద కూడా మనం పూర్తిగా విశ్వాసం పెట్టాలి. అందులో తేడా ఏమిటి చూపించకూడదు. ఈ గుణాలు వేరు, ఆ గుణాలు వేరు, ఈ నామాలు వేరు, ఆ నామాలు వేరు అని ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకూడదు. అషాయిరా, మాతురీదియా ఈ విధంగానే ఆలోచించారు. సిఫాతే జాతియా వేరు, సిఫాతే గైర జాతియా వేరు అన్నారు. అప్పుడు సిఫాతే జాతియాని దాని మీద విశ్వసించారు, సిఫాతే గైర జాతియాని వదిలేశారు. అలా మాత్రం చేయకూడదు. అదేవిధంగా అల్ కలాము ఫి సిఫాత్ ఫరున్ అనిల్ కలామి ఫి జాత్ యుహ్తదా ఫీ జాలిక హజ్బహు. మనం ఏ విధంగా అయితే అల్లాహ్ గురించి మాట్లాడామో, అల్లాహ్ యొక్క గుణగుణాల గురించి అదేవిధంగా మాట్లాడాలి. అల్లాహ్ యొక్క వ్యక్తిగతంలో ఎవరు భాగ్యస్వాములు లేరు. అదేవిధంగా అల్లాహ్ యొక్క గుణగుణాల్లో, నామాల్లో కూడా ఎవరు భాగ్యస్వాములు లేరు. లాస్ట్లో అల్ ఇతిసాము బిల్ అల్ఫాజ్ షరియా అల్ వారిద ఫీ హాదల్ బాబ్ నఫ్యన్ వ ఇస్బాతన్ వత్తవక్కు ఫిల్ అల్ఫాజ్ అల్లతి లం యరిద్ నస్సున్ బిదిక్రిహా నఫ్యన్ వలా ఇస్బాతన్. అల్ ఇతిసాం బిల్ అల్ఫాజ్ షరియా అంటే ఏ వర్డ్స్, పదాలు అల్లాహ్ గురించి, అల్లాహ్ నామాల గురించి వచ్చినాయో, ఏ పదాలు అల్లాహ్ యొక్క గుణగుణాల నుంచి వచ్చినాయో అయే పదాలు వాడాలి, మార్చకూడదు. అల్హమ్దులిల్లా ఎన్నో పదాలు ఉర్దూలో వచ్చేసినాయి. అదేవిధంగా తెలుగులో కూడా తీసుకురండి, తెలుగులో కూడా అదే పదాలు వాడండి. అల్లాహ్ అంటే అల్లాహ్, అల్లాహ్కి మీనింగ్ ఏదైనా ఏ భాషలో నేను చెప్పగలమా? చెప్పలేము. అల్లాహ్ పదానికి ఉన్న అర్థాలు
మనం ఏ భాషలో కూడా చెప్పలేము. అందుకని అల్లాహ్ని అల్లాహ్గానే వాడాలి. చాలామంది ఉర్దూలో ఖుదా అంటారు. ఖుదా అంటే దానికి తాత్పర్యం ఏంటో చెప్పాను కదా నేను. ఖుదా అన్నవాళ్ళు కొందరు ఉండరు. వాళ్ళు ఏమంటారంటే ఖుదా అన్న వర్డ్ ఖురాన్లో లేదు, హదీస్ లేదు, కానీ సీనా దర్ సీనా, సీనే సే సీనా ఆగయా, సీనే సే సీనా ఆగయా. మనం ఖుదానే పూజిస్తాం, అల్లాహ్ని సర్వీస్ కోసం పిలుచుకుంటాం అంటున్నాం. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ల్యాడ్లు వాళ్ళకన్నాను అల్లా హాఫిజ్ కాదు, మేము ఖుదా హాఫిజ్ ఉంటాం ఉన్నాం. ఖుదా హాఫిజ్ కూడా మనము అనకూడదు, అల్లా హాఫిజ్ అనాలి. ఎక్కడైనా అవసరం పడితే దాని మీనింగ్ చెప్పాలి, కానీ ఎదుటివాడు అల్లాహ్ గురించి తెలుసుకున్నాడు అంటే ఇక దాన్ని వదిలేయాలి, ఆ మీనింగ్ వదిలేయాలి. మళ్ళీ అల్లాహ్ గురించి ఏ వర్డ్స్ వచ్చినాయో ఏ వర్డ్స్ వాడాలి. ఇంకా ఖురాన్ హదీస్లో రాని కొన్ని పదాలు ఉంటాయి, కొంతమంది వాడతారు. దాని గురించి ఏం చెప్పబడిందంటే దాని తవక్కుఫ్ అంటే ఆగిపోవాలి, వాటి గురించి ఆగిపోవాలి. వాటిని గురించి మనము ఎప్పుడు కూడా వాటిని వాడకూడదు. అవసరం పడితే ఒక్కసారి వాడినా మళ్ళీ ఎదుటివాడు తెలుసుకుంటే అల్లాహ్ గురించి ఇక వాడే పని ఉండదు. అయితే ఈ కొన్ని మాటలు మీ ముందు చెప్పిన తర్వాత थोड़ा सा उर्दू में आना चाहता हूँ, क्या ख्याल है आप लोगों का? మన్హజ్ గురించి పొద్దు నుంచి ఎన్నో మాటలు మేము చెప్పుకున్నాం. ఇక్కడ తేడా ఎక్కడుందంటే कितना टाइम है, टाइम कितना होगा, कितना बाकी है, उसमें ख़त्म करें బస్. సరే, పెద్దగా మాట్లాడడానికి ఇక్కడ టైం కూడా లేదు. చెప్పాల్సింది ఏంటంటే అకీదా, మన్హజ్, ఈ రెండు విషయాలు మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే మీరు అకీదా నేర్చుకుంటున్నారో అదేవిధంగా ఏం నేర్చుకోవాలి, మన్హజ్ కూడా నేర్చుకోవాలి. ఈ మన్హజ్లో ఉన్న కొన్ని అంశాలు మీరు ముందు పెడతాను. వాటిని మీ ముందు పెడితే ఈ ఫిత్నా ఇన్కార్ హదీస్ని ఎలా రద్దు చేయాలో చేయగలం. మొదటిది ఏంటంటే అల్ ఈమాను వల్ యకీన్ బిజమీ నుసూసుల్ కితాబ్ వస్సున్నా. అల్లాహ్ యొక్క వాక్కులు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అహాదీస్లు, వాటి గురించి పూర్తి దృఢమైన విశ్వాసము మనం పెట్టుకోవాలి. అంటే అవి అల్లాహ్ తరపున వచ్చినాయి అని. ఇక్కడేం తెలుస్తుంది, ఏ విధంగా అయితే ఖురాన్ మీద మీరు పూర్తిగా దృఢమైన విశ్వాసం పెట్టుకుంటారో అదేవిధంగా హదీస్ మీద కూడా అదే విధంగా విశ్వాసం పెట్టాలి. అది కూడా అల్లాహ్ తరపున వచ్చిందని. ఎందుకంటే వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యు యూహా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తమ గురించి లేదా తమ తరపు నుండి ఏది చెప్పేవాడు కాదు. ఏ మాట చెప్పినా అల్లాహ్ తరపునే చెప్పేవాడు. ఆ తర్వాత ఇంకొక జాబితా అల్ ఖురాన్ వస్తున్నా ఫిల్ ఎహ్తిజా కాదు, అంతకంటే ముందు పేజ్ నెంబర్ చూడండి, పేజ్ నెంబర్ 7 చూడండి. ఇస్తిమాలుల్ కితాబ్ వస్తున్నా అలా ఉసూలుద్దీని దలాయిలి వ మసాయిలి. ఖురాన్ హదీస్లో ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది. ఖురాన్ హదీస్ కలుపుకుంటేనే, ఖురాన్లో ఉందంటే అది జరగదు. కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి పరిష్కారం హదీస్లోనే ఉంటుంది, ఖురాన్లో ఉండదు. ఈ మాట ఎప్పుడు చెప్పగలము, ఖురాన్ హదీస్ రెండింటిని కలుపుకుంటే అప్పుడు చెప్పగలం. ప్రతి సమస్యకి తీర్మానం. ఇలాగే తమిళనాడులో ఒక దాయి ప్రసంగం చేస్తుంటే ఒకడు లేచి అడిగాడు, ప్రతి ప్రశ్నకు జవాబు ఉందా, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతానన్నాడు. ఏం ప్రశ్న అడగండి, ఈరోజు మార్కెట్లో బెండకాయ ధర ఎంత అన్నాడు. ఖురాన్తో చెప్పాలి మీరు. వెంటనే ఆ దాయం అని చేశాడు కదా, ఫస్ట్ వాళ్ళు అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. మీకు ఒకవేళ తెలిపోతే వారి గురించి ప్రత్యేకత ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి అంటుంది ఖురాన్. వచ్చేసింది దానికి ఆన్సర్, వచ్చిందా లేదా? ఈ విధంగా ప్రతి ప్రశ్నకి ప్రళయనం వరకు వచ్చే ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది. అయితే మనము ఇంకా వేరే పుస్తకాలు అవసరం మనకు లేదు. ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో ఖురాన్ పట్టుకునే అవసరం మనకు లేదు. మూడోది అల్ ఖురాన్ వస్తున్న ఫిల్ ఎహ్తిజాజ్ షకీఖాని. చూడండి, ఇక్కడ కూడా రద్దు వచ్చిందా? ఎవరికి? ఇన్కార్ హదీస్, ఎవరైతే తిరస్కరిస్తున్నారో హదీస్ని, దానికి రద్దు వచ్చిందా లేదా?
ఈ రెండింటిని కలిపితేనే కదా ప్రతి సమస్యకి మనకు పరిష్కారం ఉంది. ఒకదాన్ని తీసుకుంటే పరిష్కారం, ప్రతి ప్రశ్నకి పరిష్కారం ఉండదు. మూడోది అల్ ఖురాన్ వస్తున్న ఫిల్ ఇహ్తిజాజి షకీఖాని వ ఇస్తింబాతిల్ అహ్కామి ముతమాసిల. అల్ ఖురాన్ వస్తున్న, ఖురాన్ వల్ హదీస్, వీరిద్దరూ షకీఖాన్ అంటే బ్రదర్స్, ఏమంటారు తెలుగులో, సోదరులు అంటే రెండూ సమానమే. ఇప్పుడు మామూలుగా ఖురాన్ ఏమో అల్లాహ్ తాలా వాక్కు, హదీస్ ఏమో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది. అల్లాహ్ వాక్కుకి దీనికి చాలా తేడా ఉంది, గొప్పతనములు చాలా తేడా ఉంది. కానీ ఇస్తింబాతుల్ అహ్కాం, దలీల్ పట్టేటప్పుడు రెండూ ఒకటి. దలీల్ పట్టేటప్పుడు ఖురాన్ హదీస్ ఒకేసారి రెండింటిని చూడాలి, కానీ ముందు ఖురాన్ చూద్దాం, అందులో లేకపోతే హదీస్లో చూద్దాం అన్న మాట మనం చెప్పకూడదు. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఊతీతుల్ ఖురాన వ మిస్లహు మాహు, నాకు ఖురాన్ ఇవ్వబడింది, అలాంటిదే దానికి పోలింది ఇంకొకటి ఇవ్వబడింది. అంటే రెండూ సమానమే. రెండిట్లో ఏ విధమైన తేడా చూపించకూడదు. ఇన్కార్ హదీస్కి రద్దు ఉందా లేదా? ఇందులో ఉందా లేదా? రద్దు ఉంది. అదేవిధంగా అర్రుజూ ఇలా జమీన్ నుసూస్ లైసల్ ఇఖ్తిసారు అలా బాదిహా దూనల్ బాద్. ఏ సమస్య వచ్చినా ఖురాన్ హదీస్ని ఒకేసారి చూడాలి, రెండింటినీ ఒకేసారి చూడాలి. పూర్తి దాని గురించి ఎన్ని ఆయతులు ఉన్నాయో, ఎన్ని హదీసులు ఉన్నాయో అన్నింటినీ తీసుకొచ్చి పరిష్కారం అప్పుడు ఇవ్వాలి. కానీ ఏదో ఒక ఆయత్ని తీసుకుని పరిష్కారం ఇస్తే తప్పుదారి పట్టినట్టే. జమాతుల్ ముస్లిమీన్ వాళ్ళు ఏమన్నారు? ఒకే ఒక ఆయత్ని చూశారు, హువ సమ్మాకుముల్ ముస్లిమీన్, మా పేరు ముస్లిం, అంతే. ఇక వేరే పేరే లేదు వాళ్ళకి. వాళ్ళు స్వామి అంటే వీళ్ళు స్వామి అంటారు, అంతే. ముస్లిం ఒకే ఆయత్ని చూశారు వాళ్ళు. ఈ విధంగా వెళ్తే మనము తప్పుదారి పట్టినట్టే. ఇక్కడ కూడా మనకేం తెలుస్తుంది? ఇన్కార్ హదీస్ ఫిత్నకి జవాబు ఇదే, ఈ జాబితాలే, ఈ మన్హజ్ సలఫ్ యొక్క జాబితాలు. ఏ విధంగా అయితే మీరు అకీదా నేర్చుకుంటున్నారో అదేవిధంగా ఈ మన్హజ్ సలఫ్ కూడా నేర్చుకోవాలి. వచ్చే 29th ఇన్షాల్లా వైజాగ్లో ఒక ప్రోగ్రాం ఉంది జమీయత్ తరపున, అందులో మన్హజ్ గురించే ఇన్షాల్లా నా ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా అల్ ఇతిమాదు అలా అల్ అహాదీస్ సహీహ దూన దঈఫ నద్దుల్ అహాదీస్ల మౌజువా. ఎప్పుడు కూడా సహీ అహాదీస్ని తీసుకోవాలని, జయీఫ్ అహాదీస్ని తిరస్కరించాలి. మౌజు హదీస్లు అయితే అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. ఆరోది హుజ్జతు ఖబరిల్ ఆహాద్ ఫిల్ ఇతిఖాది వల్ అహ్కామ్ ఇదా సహ. ఆహాద్ హదీసులు రెండు రకాలు, ముతవాతిర్, ఆహాద్. ముతవాతిర్ కొన్ని ఉండి వేళ్ళ మీద 1, 2, 3, 4 లెక్క పెట్టచ్చు. మిగతా ఆహాదీలన్నీ ఆహాద్ అంటే ప్రతి చయంలో ప్రతి కాలంలో 10 మంది ఉంటే దాన్ని ముతవాతిర్ అంటారు. ఒక్క మనిషి తగ్గిపోయినా, ఏ కాలంలో అయితే తగ్గిపోయారో అప్పుడు అది ఆహాద్ అయిపోద్ది. 3 కంటే ఎక్కువ ఉంటే మషూర్, దానికంటే రెండు ఉంటే అజీజ్, అంత అంటే తక్కువ ఉంటే గరీబ్. ఈ 3 కూడా సహీ హదీస్లోనే వస్తాయి. 4 ఐమ్మాయిక్రామ్ ఏమన్నారు? ఇదా సహల్ హదీసు హో మజ్హబీ. కొందరు ఏమంటారు? ముతవాతిర్ ఉంటే అఖీదాలో తీసుకోవాలి, ఆహాద్ ఉంటే ఏం చేయాలి? మామూలుగా మనం అఖీదాలో తీసుకోకూడదని ఎన్నో అంశాలు, అఖీదా గురించి ఎన్నో అంశాలని తిరస్కరించేశారు. ఇక్కడ ఒక జాబితా కూడా వాళ్ళు తయారు చేశారు. అల్ అహాదు లా యుఖదు బిహా ఫిల్ అకాయిద్ అన్నారు. ఆహాద్ని అఖీదాలో మేము తీసుకోము. అదేవిధంగా ఏమన్నారు? అల్ అహాదు తుఫీదు దన్న వలా తుఫీదుల్ యకీన్. ఆహాద్ అంటే అహాదీస్లు, దాని గురించి మనకు ప్రయోజనం ఎక్కడ దొరుకుతుంది? కొద్దిగా అనుమానం దొరుకుతుంది, కానీ పూర్తిగా విశ్వాసం దొరకదన్నారు. ఇలాంటి జాబితాలు తయారు చేశారు. మొన్న ఆజాద్ గారు ఒక మాట అన్నారు, ఈ చిన్న జాబితాలు వీళ్ళేమో ఇమాం కర్ఖీ గారు పెద్ద జాబితా తయారు చేశారు. ఆ జాబితా ఏంటంటే కుల్లు హదీసిన్ యుఖాలిఫు అక్వాల ఉలమాయినా ఇమ్మా హువ మన్సూఖున్ ఇమ్మా హువ మౌబుల్. ఏ హదీస్ అయితే మా ఉలమాల వాక్కులకి వ్యతిరేకంగా వస్తుందో అది దాన్ని తావీల్ చేసేయాలి, దాన్ని మన్సూఖ్ అని చెప్పాలి. అయిపోయింది. ఇంకొక జాబితా ఉంది. లాస్ట్ జాబితా ఇది, దరు తారుద్ బైన కితాబ్ సున్నా. లాస్ట్ జాబితా ఏంటంటే
ఖురాన్ మరియు హదీసులో ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు, ఎక్కడ కూడా తేడా ఉండదు. ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి గారు అన్నారు, లా తుఖాలి సున్నతున్ కితాబుల్లాహి అబదా. ఖురాన్ హదీస్ ఎప్పటికి కూడా వ్యత్యాసం ఉండదు, రెండు ఒకే ఆజ్ఞ ఇస్తాయి. కొంతమంది రెండిట్లో వ్యత్యాసం ఉందని ఖురాన్ని తీసుకున్నారు, హదీస్ని వెనక్కి తోసేశారు. ఇలా చేయకూడదు. అల్లాహ్ తబారక్ అన్నాడు, వైదా ఖురియల్ ఖురాన్ ఫస్తమిఉ లహు వన్సితు. పూర్తి నమాజులో ఖురాన్ ఇమాం చదువుతుంటే నిశ్శబ్దంగా వినాలనింది. కానీ హదీస్ ఏం చెప్తుంది? సూరే ఫాతిహా కూడా చదవాలి కదా. ప్రతి దాంట్లో మినహాయింపులు ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాయి. అల్లాహ్ తబారక్ చెప్పింది, లౌకాన మిన్ గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. ఒకవేళ ఖురాన్ అల్లాహ్ తరపున ఉండి హదీస్ నబీ తరపున ఉంటే తేడాలు ఉండేవి కాదు. రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అల్లాహ్ తరపున. హదీస్ యొక్క మీనింగ్ అల్లాహ్ తరపున, తప్పకుండా అల్లాహ్ తరపున వచ్చింది. ఎందుకంటే వమాయింతు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహీ యూహా. ఈ కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నాను. ఇవి మనము జాగ్రత్తగా మన్హజ్ సలఫ్ మనము నేర్చుకుంటే ఇంకా ఇన్కారే హదీస్ని మనము జవాబు ఇవ్వగలం. ఇది నేర్చుకోకపోతే సరైన జవాబు మన దగ్గర ఉండదు. హాదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వాలా ఆలిహి వసహబీ అజ్మాయిన్. మీ దగ్గర పుస్తకం ఉంది, చదువుకోండి. కావాలంటే ఎవరైనా తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే చేయవచ్చు, దానికి అనుమతి ఉంది. ఇంగ్లీష్లో చేయాలంటే చేయవచ్చు, దానికి అనుమతి ఉంది.